హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. అందరూ వరలక్ష్మి వ్రతం హడావిడిలో అయితే ఉంటారు కదండి. పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ అని తెచ్చుకునే హడావిడిలో అయితే ఉంటారు కదా. ఈ రోజైతే నేను వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసానండి. అంటే రేపైతే అస్సలు ఖాళీ ఉండదని ముందు రోజైతే వెళ్ళిపోయాము. ఈరోజు వెళ్ళి తీసుకుని వచ్చాను మార్నింగ్ అయితే. నేను సింపుల్‌గా మాకు తోచిన విధానంలో అయితే ఇలా చేసుకుంటామండి. అంటే మా అమ్మగారు, మా అత్తయ్య గారు ఆళ్ళు ఎలా చేసుకుంటారో మాకెలా చెప్పారో ఆ పద్ధతిలో అయితే చేసుకుంటాము. అయితే ఖచ్చితంగా అయితే శారీ అయితే తీసుకుంటానండి ఎప్పుడూని. మనకి వీలుని బట్టి 2000లో ఉంటే 2000, 300 ఉంటే 300 మన బడ్జెట్‌ని బట్టి ఆ ఇయర్‌లో మనకి బడ్జెట్ ఎలా ఉంటే అలా అండి. ఆ తల్లి ఎలా కల్పిస్తే అలా మాట. ఇక్కడైతే నేను చీర తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇది యెల్లో శారీ. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. శారీ అయితే యెల్లో కలర్ అండ్ స్కై బ్లూ హాఫ్ అండ్ హాఫ్‌లా వచ్చింది. నేనైతే బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోనండి. దీనికి లైనింగు, జిగ్‌జాగ్ కూడా చేయించను. ఎప్పుడు అంతే ఇలా కొత్త శారీలాగే పెట్టేసుకుంటాను దేవుడి దగ్గర. తర్వాత అయితే కుట్టించుకుంటానన్నమాట. నేను ఫస్ట్ సంవత్సరం నుంచి ఇంక అలాగే పెట్టుకున్నాను. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఫస్ట్ సంవత్సరం ఎలా పెట్టుకుంటామో సేమ్ అలా పెట్టుకోవాలి కదా! నెక్స్ట్ అయితే ఈ శారీ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇదైతే లైనింగ్ అండి. అంటే నేను కలసం మీదకి మనం జాకెట్ ముక్క పెట్టుకుంటాం కదా! నేనెప్పుడు కూడా నా శారీ బ్లౌజ్ ఉంటుంది కదా! బ్లౌజ్ పీస్ లైనింగ్ అయితే తీసేసుకుంటాను కలసం మీద పెట్టుకునడానికి. ఎందుకంటే కలసం మీద పెట్టుకున్న బ్లౌజ్ ఎవరికీ ఇవ్వకూడదు కదండీ! అందుకనేసి నేను లైనింగ్ వేసి కుట్టించేసుకుంటాను. అంటే మనము ఈ ప్లెయిన్ బ్లౌజులు ఎక్కువగా కుట్టించుకోం కదా! అందుకనేసి అలా బ్లౌజ్ పీసు ఆ లైనింగ్ వేయించి కుట్టించేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ రూపు తీసుకున్నానండి. వరలక్ష్మి వ్రతానికైతే ఖచ్చితంగా శారీ రూపయితే తీసుకుంటారు కదా! మనం ఉన్న దాంట్లో గ్రాము తీసుకోవచ్చు, అర గ్రాము తీసుకోవచ్చు, లేదా కాసులు కూడా తీసుకోవచ్చు మన ఇష్టం. నేనైతే ఇక్కడ హాఫ్ గ్రామే తీసుకున్నానండి. ఇది హాఫ్ గ్రాము, గ్రాములో సగం. ఒకవేళ మనం అది కూడా తీసుకోవడానికి ఈ సంవత్సరం కుదరకపోతే లాస్ట్ ఇయర్ రూపునైతే ఆవు పాలలో కడుక్కొని మనం దేవుడి దగ్గరైతే పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నేను అలా చాలా సార్లు అయితే పెట్టుకున్నాను కూడా. నెక్స్ట్ అయితే పట్టీలండి. నా పట్టీలయితే రీసెంట్‌గా తెగిపోయాయి. ఇంక పూజ దగ్గర చేసి వెళ్తాం కదా అని తీసుకోలేదన్నమాట. పట్టీలు కూడా తీసుకున్నానండి ఇక్కడ. ఇవైతే 4 తులాలు. తులాలు అంటారు మాకు ఎక్కువగా. మరి గ్రామ్స్ అయితే నాకు తెలీదు. 4 తులాలండి ఇవి. ఇవైతే పెట్టేసుకుంటానులేండి. ఈరోజు పెట్టేసుకుంటాను. మరి పూజకి కాళ్ళకి పట్టీలైతే ఉండాలి కదా! అందుకని తెచ్చుకున్నాను. పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను ఇలా పూజకి చీర, జాకెట్టు, కలసం మీదకి బ్లౌజ్ పీసు, రూపు, పట్టీలైతే రెడీ చేసుకున్నానండి. మెయిన్‌గా ఎప్పుడు రూపు, గాజులు ఇలా చీర అయితే తీసుకుంటాను. ఇవి గాజులండి. ఇది మొత్తం కట్టపళంగా తీసేసుకున్నాను. రాజమండ్రిలో మెయిన్ రోడ్‌లో అయితే హోల్‌సేల్‌గా ఇలా కట్టల పలంగా అమ్ముతారు కదా! కాకపోతే ఈ 3 కలర్సే అండి. మొత్తం 12 డజన్‌లండి. మొత్తం ఇవి 300 రూపీస్ తీసుకున్నారు. 300కి పర్వాలేదు కదా అని ఇలా కట్టపళంగా అయితే తీసేసుకున్నాను. మన పూజ దగ్గరికి, కలశం మీదకి మేము వేసుకోవడానికి అందరికి అని తీసుకున్నాను. నాకు 300కి అయితే రీజనబుల్‌గానే అనిపించాయండి. కలర్స్ కూడా బానే ఉన్నాయి. ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఈ కలర్స్‌లో తీసుకున్నాను. ఇందులో రెడ్ వచ్చింది. మెరూన్ కలర్‌లా ఉందని. నెక్స్ట్ అయితే నేను తాంబూలం ఇచ్చుకోవడానికి జాకెట్ పీస్‌లండి ఇవి. బ్లౌజ్ పీసెస్. నేను తాంబూలం ఇచ్చుకున్నాను. ఒక 5 మెంబర్స్‌కి అయితే ఇచ్చుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇచ్చుకుంటానండి. ఈ బ్లౌజ్ పీస్‌ని మనం అది తాంబూలం ఇచ్చుకుంటాం కదా! అలా ఇచ్చుకుంటాను. ఇంకైతే 5 బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. అవి కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ అయితే పూజకి మెయిన్‌గా కావాల్సిన సామాన్లుంటాయి కదా! పసుపు, కుంకుమ ఇలాంటివి. అవన్నీ కూడా కొని తెచ్చేసుకున్నానండి. ఇది కుంకుమ. కుంకుమ ఆల్రెడీ ఇంట్లో రెడీ చేశాను. పసుపు ఆడించుకున్నదున్నది. కాకపోతే కుంకుమ మా హస్బెండ్ రాసి తెచ్చేసారన్నమాట. నెక్స్ట్ అయితే మనం తోరం కట్టుకోవడానికి దారం, ఒత్తులు, గంధం, హారతి కర్పూరం. నెక్స్ట్ అయితే ఇది సాంబ్రాణి అండి. సాంబ్రాణి కూడా మెయిన్ కదా! సాంబ్రాణి తెచ్చుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక్కలు. తాంబూలం ఇవ్వడానికి ఒక్కలు కావాలి కదా! ఒక్కలు. నెక్స్ట్ మనం ఇది మర్చిపోతూ ఉంటాం కదండీ పూజ దగ్గర. మనం మెయిన్‌గా ఈ వరలక్ష్మి వ్రతం బుక్ అయితే చాలామంది మర్చిపోతారు. ఈ బుక్ కూడా తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉంది. మళ్ళీ కొత్తది తీసుకొచ్చాను. మనకు మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా కావాల్సినవైతే చామంతి పూలండి. ఇవైతే ఈ శ్రావణ మాసంలో బంగారు పూలు అమ్మినట్టే అమ్ముతారు. నేనైతే ఈరోజు బ్యారేజ్ దగ్గర అయితే తీసుకున్నాననమాట. బ్యారేజ్ దగ్గర చిన్న పనుండి వెళ్ళడం వల్ల అక్కడ తీసుకున్నాను.
ప్యాకెట్ అయితే 20 రూపీస్కి ఇచ్చారండి. చాలా బాగా ఇచ్చారు ఈరోజు మొన్న. అదే రేపు అయితే చాలా రేటు ఉంటాయి. పువ్వు రూ. 2, రూ. 5 కూడా అమ్ముతారు. అంత రేటు ఉంటాయి. అలాగే 2 ప్యాకెట్లు అయితే గులాబీలు తీసుకున్నాను. 4 ప్యాకెట్లు అయితే చామంతులు తీసుకున్నాను. 20 రూపాయలకి ప్యాకెట్ చాలా బెటర్ అనిపించిందండి. అంటే ఈరోజు తీసుకోవడం వల్ల రేపైతే చాలా కాస్ట్ ఉంటాయి. నెక్స్ట్ మనం తాంబూలం ఇచ్చుకోవడానికి దేవుడి దగ్గరికి అరటిపళ్ళు కావాలి కదా. నేను ఒకైతే డజన్నర అరటిపళ్ళు అయితే తెచ్చుకున్నాను. శుక్రవారానికి ముగ్గుతాయని పచ్చివైతే తీసుకున్నానండి. అంటే బాగా ముగ్గిపోతాయి కదా, అందుకని పచ్చిగా ఉన్న అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవి అరిటాకులండి. మనం కింద నైవేద్యం పెట్టుకుంటాకి అరిటాకులు అయితే కావాలి కదా, అరిటాకులు కూడా తీసుకున్నాను. ఈ 5 అరిటాకులు అయితే 20 రూపాయలండి. నెక్స్ట్ శనగలు. మనం తాంబూలంలో మెయిన్గా శనగలు అయితే ఇంపార్టెంట్ కదా, శనగలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరికాయలండి. ఒకటైతే కలశం మీదకి, ఒకటి కొట్టడానికని. ఇంకా టెంపుల్కి వెళ్తే టెంపుల్ కూడా కొట్టుకుంటామనుకోండి. మామూలుగా నేను పూజ దగ్గరికి అయితే ఈ 2 చూపిస్తున్నాను. అగరబత్తి, మీ స్టార్టింగ్లో అగరబత్తి చూపించలేదు కదా. పసుపు మొన్న అమ్మ కట్టించింది, ఆ ప్యాకెట్ అలా పెట్టాను. పసుపు, పిండి, ముగ్గు వేసుకోవాలి కదా మరి పీట మీద కట్ట. ముగ్గు అంటే పిండి అండి, వరిపిండి. తాంబూలంలోకి తమలపాకులు కావాలి కదండి. తమలపాకులు అయితే నేను కొని తేవలేదు, ఇంట్లో ఉన్నాయి కదా. నేనైతే తాంబూలం అయితే ఎలా ఇస్తానన్నది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. నేను ఇలా జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక చామంతి పువ్వు అండ్ దక్షిణ వేస్తాం కదండి, ఇవి వేసి అయితే ఇస్తాను. మన ఇంటికి వచ్చిన ముత్తైదుని పిలిచి ఇలా అయితే ఇచ్చుకుంటాను. నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఇస్తున్నాను, ఇప్పుడు కూడా అలాగే ఇస్తానండి. ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు కానండి, పూర్వం అయితే మన అమ్మలు నానమ్మలు ఇలా ఇవ్వలేదు కదా. ఇంకా అదే పద్ధతిలో అయితే నేను ఫాలో అవుతాను. నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఇచ్చుకుంటాను. ఒక సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్నదే నా పూజ, నా సామాన్లు అండి. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.